హలో ఫ్రెండ్స్, మనం ఇండియన్ హిస్టరీలో విమెన్ అచీవర్స్ సంబంధించి ఒక క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మనకి యూపీఎస్సి వారు సిడిఎస్ ఎగ్జామ్లో 2025లో అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 3 స్టేట్మెంట్స్లో హౌ మెనీ ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ స్టేట్మెంట్స్ చూసుకుంటే పండిత రమాబాయి పబ్లిష్డ్ ఎ బుక్ ఏ కంపారిజన్ బిట్వీన్ విమెన్ అండ్ మెన్ వేర్ షీ ప్రొటెస్టెడ్ అగెన్స్ట్ ద కల్నల్ వ్యూ దట్ మెన్ ఎంజాయ్డ్ ఆల్ ది రైట్స్ ఆపర్చునిటీస్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ చేంజ్ అన్నారు. మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఇక్కడ నేమ్ చేంజ్ చేశారు. ఏ కంపారిజన్ బిట్వీన్ విమెన్ అండ్ మెన్ అనే బుక్ పబ్లిష్ చేసింది పండిత రమాబాయి గారు కాదు, తారాబాయి షిండే గారు. తారాబాయి షిండే వర్క్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ టు రిడ్యూస్ చైల్డ్ మొర్టాలిటీ ఇన్ రూరల్ ఇండియా అన్నారు. సెకండ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్టే. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ సరోజినీ నాయుడు లెడ్ ఏ డెలిగేషన్ టు లండన్ టు డిమాండ్ ఫర్ ఫీమేల్ ఫ్రాంచైజ్ అన్నారు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మనకి ఎన్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడిగారు కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సరు. ఒక స్టేట్మెంటు కరెక్ట్, అది థర్డ్ స్టేట్మెంట్ మనకి కరెక్ట్ అనమాట. ఫస్ట్ 2 స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. మనకి యూపీఎస్సి వారు సిడిఎస్ ఎగ్జామ్ 2017లో ఈ క్వశ్చన్ అడిగారు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఏ కంపారిజన్ బిట్వీన్ విమెన్ అండ్ మెన్. మనకి ఆన్సర్ వచ్చి తారాబాయి షిండే గారు. మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో చూసుకుంటే తారాబాయి షిండే ఏ ఉమెన్ ఎడ్యుకేటెడ్ అట్ హోమ్ అట్ పూనా పబ్లిష్డ్ ఏ బుక్ స్త్రీ పురుష తులన కంపారిజన్ బిట్వీన్ విమెన్ అండ్ మెన్ క్రిటిసైజింగ్ ద సోషల్ డిఫరెన్సెస్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్. అదేవిధంగా పండిత రమాబాయి ఏ గ్రేట్ స్కాలర్ ఆఫ్ సాంస్క్రిట్. మనకి సోర్స్ వచ్చి క్లాస్ 8 ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అవర్ పాస్ట్ 3. అదేవిధంగా సరోజినీ నాయుడు గారి గురించి చూసుకుంటే ఇన్ 1917లో సరోజినీ నాయుడు గారు ఎస్టాబ్లిష్ ద ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్. ద సేమ్ ఇయర్ అలాంగ్ విత్ అనీ బెసెంట్ షీ వెంట్ టు లండన్ టు రిప్రజెంట్ ద కేస్ ఫర్ ఉమెన్స్ ఫ్రాంచైజ్ బిఫోర్ ద జాయింట్ సెలెక్ట్ కమిటీ. అందుకే మనకి థర్డ్ స్టేట్మెంటు కరెక్ట్ అయింది. ఈ విధంగా మనకి ఇండియన్ హిస్టరీలో విమెన్ అచీవర్స్ గురించి ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.